యప్పా! నిన్న జరిగిన దానికి మా ఆయన చాలా బాధపడినట్లున్నాడు. ఇంకొకసారి ఎక్కడికి పోకూడదు, ఏమీ చేయకూడదు. అంతా ఈ చిత్రం జనాలు వీళ్ళు. ఏం పీక్కోకూడదు, ఏం చేసుకోకూడదు అంటారు. అదే ఏదైనా చెత్త వచ్చేటప్పుడు ఏమన్నా వాళ్ళ ఇంటి దగ్గరికి రావాలా? ఇంకా ఆ రోజు ఎన్నో ప్రపంచ యుద్ధము జరుగుతుందంటలే మాకి వాళ్ళకి. ఇట్లా ఉంటుందమ్మ కథ అంతా. ఏమిది? ఎవరితో మాట్లాడుతుంది ఇది? ఇది అది అనకూడదు. ఎవరితో మాట్లాడుతుంది గంగా? ఏ గంగా, ఉండు, ఆగు, 5 నిమిషాలు మాట్లాడాలని చెప్పలేదా? గంగా, ఉండు. ఏంటండి మీది? అయినా కాదండి, మీకు తెలివి ఉందా లేదా, తలకాయ ఉందా లేదా? ఆ అమ్మ ముందరే మీరు మాట్లాడాలా అని చెప్తారు కదా. అసలు ఏమనుకున్నారండి మీరు? అసలు నా సంసారం చెడగొట్టేకున్నారా మీరు? నాకు అర్థం కావట్లేదు. అట్లా కాదు గంగా, మళ్ళీ ఎప్పుడు దొరుకుతావో ఏమో అని కొంచెం మాట్లాడాలా, 5 నిమిషాలైనా ఆడే చెప్పినాను ఛాన్స్ దొరికిందని. లేకపోతే మళ్ళీ నువ్వు దొరుకు కదా, అందుకు అట్లా చెప్పినాను అంతే. ఏంది దొరుకుతాను? ఏం మాట్లాడి అసలు? నీకు సంసారం ఉందయ్యా, నాకు సంసారం ఉంది. ఏంది కనీసం ఏం అర్థమే కావట్లేదు నీది. నాకే ఏమి సంసారం బాగా చేసుకొని తినాలనుకున్నావా లేదా చెడగొట్టుకోవాలనుకున్నావా నువ్వు? అయ్యా సరేలే, నువ్వు అనుకున్నట్టు ఏం కాదు కానీ ఏదో నిన్ను చూస్తే ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుంది. ఫ్రెండ్స్ అనా ఇద్దామా? ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుంది. ప్లీజ్ ఏమనుకోద్దు. నాకెందుకు నిన్ను చూస్తే ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే అన్నా అని మాత్రం అనొద్దు. నాకు ఈ ఫ్రెండ్షిప్ అయితే చేయవా? ఏంటి ఫస్ట్ ఫ్రెండ్షిప్, తర్వాత మెల్లగా బుట్టలో పడేసుకునేక? బుట్ట? నేను ఏడ తెచ్చినాను బుట్ట? ఉత్తు చేతులతోనే కదా వచ్చింది. సాలని ఏదో కామెడీలో ఏదో కామెంట్లు ఆపి నేను ఫ్రెండ్షిప్ ఎంత చేయను, నచ్చదు. నీది నువ్వు నీ దారి నువ్వు చూసుకుంటే బాగుంటుంది. రాధాకి ఏమైనా తెలిసిందనుకో, ఆమె నీ మీద నమ్మకం పెట్టుకుని ఉంటుంది. ఏంటి ఇంత చండాలంగా ఉన్నారు మీరు జనాలు? నాకు అర్థం కావట్లేదు. ఏది మీ భార్యలు మీ మీద నమ్మకం పెట్టింటారు కదా, పాపం అవసరమా? అయ్యా గంగా, ఒక మాట చెప్పేది నేనేమి మిస్బిహేవ్ చేయట్లేదు. అసలు నేను మిస్గా ఏం అడగట్లేదు. నేనేం అడుగుతున్నా నీకు? ఫ్రెండ్షిప్ చేస్తాను, ఫ్రెండ్షిప్గా ఉందాము, ఫ్రెండ్స్గా చెప్తున్నాను. నువ్వు రాధాతో ఎట్లున్నావో ఫ్రెండ్స్గా నాతో అట్లా ఉండొచ్చు కదా. ఇప్పుడు ఏంటి, నేను ఫ్రెండ్షిప్ అయితే చేయను. ఫ్రెండ్షిప్ అయితే నాకు ఇష్టం లేదు, నీతో నేను చెయ్యను. నాకు ఎందుకో నచ్చదు ఇవన్నీ. ఊరికి నా సంసారం నేను ఉండాలనుకున్నాను. ఎంతోమంది చూస్తుంటారు పోతుంటారు, కానీ నీలాగా డేర్గా వచ్చి మాట్లాడింది ఎవరు లేదు. కానీ పెళ్ళైన ఒక అమ్మాయికి ఇలా మాట్లాడితే ఎట్లుంటుంది తెలుసా? నా జనాలు ఒక్కటి చూసి ఇంకొకటి మాట్లాడతారు, నానా రకాలుగా అనుకుంటారు. సంబంధం లేదు, సుడగాడు లేదు, ఏం లేకపోయినా కూడా సంబంధం ఉంది అనే దాంట్లో మాట్లాడతారు. నీకేం తెలుసు? నీకు ఊరికి నీ దావ నువ్వు చూసుకో పాపోయి. సరేలే, నీ ఇష్టము. నేనైతే వదలను. చూడు, నువ్వు ఫ్రెండ్షిప్ చేసేంత వరకు నేను వదలను. నేను నీ వెంటే వస్తాను. ఎప్పుడైనా టైం దొరికితే మాట్లాడతాను. నిజంగా నాకు తలలో అదే ఉంది. నిన్ను చూసినప్పటి నుంచి తలలో ఏదో పురుగు తిరుగుతున్నట్టుంది. మాట్లాడదాము అని. ఎప్పుడు చూస్తే మాట్లాడక నాకు దొరికింది కదా, మాట్లాడుతున్నాను. ఫ్రెండ్షిప్ చెయ్యి, ఏమవుతుంది? ఫ్రెండ్గానే మాట్లాడతాము. మేమేమైనా తప్పుగా ఏమన్నా చేస్తున్నామా? లేదు కదా. తప్పుగా ఏం నేను అడగలేదు కదా. బాగుందాము ఫ్రెండ్స్గా చెప్తున్నాను. నువ్వు, నేను, రాధా ముగ్గురు ఫ్రెండ్స్గా బాగుండొచ్చు. అవునవును ఉండొచ్చు ముగ్గురు బాగా. కానీ మధ్యలో ఒక మాట చెప్తాను చూడు. నువ్వు తమాషగా అయినా నాకు, అంటే కామన్గా అయినా కాఫీ తాగు టీ తాగు అన్నా కూడా మీ ఆవిడకి కోపం వస్తుంది, జెలస్ ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఒక భర్తకి భార్య వచ్చేసి తనే సర్వస్వం కావాలి. భర్త ఎప్పుడు దాన్నే అడగాలి, అన్నీ కేర్ తీసుకోవాలి అనుకుంటుంది. దాంట్లో నేను మధ్యలో వచ్చి నువ్వు ఒక్కసారి నా కాఫీ తాగనా కూడా అది తనకు పెద్ద మాట అయిపోతుంది. ఏమి అది తాగుతుంది కదా కాఫీ,
ఈ అప్ప చెప్పాలా దానికి ఇట్లా ఆలోచిస్తుంది. సో అందుకే ఇవన్నీ అవసరం లేదు, బాగుండవు కూడా. నీ లైఫ్ నీకు బాగుంది, నా లైఫ్ నాకు బాగుంది. మధ్యలో ఎందుకు నాశనం చేసుకోవాలా చెప్పు? అవసరమా? ఊరికే పాపం దాని జీవితం, పాపం ఆ వారి జీవితం అని ఏమనుకుంటారో మనసులో. ఏం బాగుండదు. నువ్వు ఆవిడతో అట్లా ఎప్పుడు ఫ్రెండ్ లాగే ఉండొచ్చు కదా, ఆవిడ కూడా ఫ్రెండ్ లాగే చూడొచ్చు కదా. ఊరికే వింటున్నానని వేదాంతాలు దండిగా మాట్లాడుతున్నావు. నీ తలకాయ నేనేం పెద్ద మాట్లాడలేదు కానీ ఉండేది ఉన్నట్లు చెప్తే ఇట్లుంటుందా పక్కత. అందుకే చెప్పేది, ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకోవాలా అని. నేనైతే ఫ్రెండ్షిప్ చేయనండి. చెప్పాను కదా, ఫ్రెండ్షిప్ చేసేంత వరకు నేను వదలను. ఇదేం టార్చర్రా నాకు. కనీసము ఊరికే ఉండే లైఫ్లోకి కలహాలు తెస్తానంటాడు ఈ అప్ప. ఫ్రెండ్షిప్ దాటి ఇంకేమైనా మాట్లాడాలా? అక్కడ చంప మీద కొడితే అట్లా 32 పళ్ళు రాలేదట్లా కొడతా. సరేలేండి, ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ ఓకే పో. ఏంటి అప్పుడే ఏకవచనంలో పో అంటున్నావు? అప్పుడే ఫ్రెండ్స్లోకి దిగేసావా? సారీ, వెళ్ళండి. అయిపోయినా? సరేలే, మరి నీ నంబర్ ఇవ్వు. ఇప్పుడే కదా ఫ్రెండ్స్ అన్నావు, మళ్ళీ ఏమి నంబర్ ఇవ్వు. అయ్యా, నంబర్ ఉంటే మంచిది కదా, బాగా టెక్స్ట్ చేసుకోవచ్చు, బాగా వాట్సాప్లో మెసేజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఏదైనా హోటల్కి పోవాలంటే నువ్వు, మీ ఆయన, నేను, రాధా బాగా అందరు నలుగురు డిస్కషన్ చేసుకోవచ్చు. ఏ హోటల్ ఎట్లా కథ, డిన్నర్, లంచ్ అలా. అందుకోసం నంబర్ అడిగిన అంతే. మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారండి, ఊరుకున్నట్లు. అలా నాకు అర్థమే కావట్లేదు. సరేలే, ఇస్తా. ఊరికే మీది పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. ఏదైనా ఇది దాటి లిమిట్స్ ఏమైనా క్రాస్ చేస్తే మాత్రం బాగుండదు. తీసుకోండి. అయ్యా, నేను ఫోన్ తెచ్చేసి మర్చిపోయినాను. మీరే నా నంబర్ ఫీల్ చేసుకోండి, ఊరికే మిస్ కాల్ ఇవ్వండి. సర్లే, ఏదో ఒకటలే, అంతా ఒకటే కదా, చెప్పండి. 9845 టింగ్ 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 టింగ్. సరేలేండి, సేవ్ చేసుకున్నాను. మీరు వెళ్ళండి ఇంకా. నేను ఏం చెప్పాను మీకు? మిస్ కాల్ ఇవ్వండి అని చెప్పిన. సరే సరే. రింగ్ అవుతుంది, మళ్ళీ నా నంబర్ చూసి మీ ఆవిడ ఏంటి దాని నంబర్ మా ఆయన ఫోన్లో ఉందనుకుంటుంది. పోండి మీరు ఫస్ట్. సరేలే, నీ నంబర్ అయితే నా దగ్గర వచ్చింది కదా, అంత సార్లే. సరేలే అండి, పోండి ఫస్ట్. అమ్మయ్య, థ్యాంక్స్ అండి. ఇన్నాళ్లకు నా ఫ్రెండ్షిప్ ఒప్పుకున్నందుకు, నంబర్ ఇచ్చినందుకు మీరు చాలా సూపర్ అండి. వెళ్ళొస్తానండి, మళ్ళీ ఫోన్ చాట్లో కలుద్దాం. ఎవడప్ప వీడు ఇంతరంగా తలకాయ తింటున్నాడు ఊరికే. యాడా నాకు పెళ్ళయింది అని చెప్పేసి కూడా వీడు ఆలోచించేవాళ్ళంటే వీడు ఎంత ఎత్తుకొని తినే మాకు కూడా నాకు అర్థమవుతుంది. రాధా పోయి ఇట్లా నా కొడుకుని ఎట్లా చేసుకునిందో ఏమో. అప్ప వీడేమన్నా క్రాస్ లిమిటే చేయాలా, చొప్పే తెగుతుంది వీనికి. ఊరికి కొట్టును, బాగా కొడితే అట్లే. ఇంకొకసారి ఏ ఆడదాని జోలికి కూడా పోకూడదు. ఏందో ఫ్రెండ్స్ అన్నాడు కాబట్టి ఊరికే ఉన్నాను, వదలను గిజులను అంటున్నాడు. ఊరికే ఎందుకు నాకు. నేను అప్పటి నుంచి మళ్ళీ అన్నీ మంచి వాళ్ళు కూడా చెడ్డలు అయ్యేటట్లున్నారు. ఊరికే వీడి నుంచి నా పేరు చెడిపోతుందబ్బా. హాయ్ అండి, అందరూ నమస్కారం. అందరికీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్ చేయండి, కానీ నెగిటివ్ కామెంట్సే వస్తున్నాయిలే నాకు. ఎప్పుడైనా కామెడీ పెడితే మాత్రం నవ్వులు వస్తాయి, అంతేగాని ఇంకేది లేదు. దీంట్లో చూస్తున్న అన్ని సన్నివేశాలు కానీ ఎవరిని ఊహించి కాదు, ఏది ఉద్దేశించి కాదు, అంతా కల్పిత పాత్రలు మాత్రమే. ప్లీజ్ ఎవరు సీరియస్గా తీసుకోకండి. నేను మంచిగానే వీడియోస్ చేద్దామని అనుకున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి, ఇంతలా అడుగుతున్నాను. లైక్ కూడా చేయండి ప్లీజ్. సరే, బాయ్ బాయ్.